కార్తీక పురాణము 16వ రోజు పారాయణము 16వ అధ్యాయము స్తంభ దీప దాన మహిమ ఉద్భూత పురుష వృత్తాంతము. వశిష్ఠుడిట్లు పలికెను. దామోదరునకు ప్రీతికరమైన ఈ కార్తీక వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకముందును. కార్తీక మాసము నెల రోజులు నియమముగా తాంబూల దానము చేయువాడు జన్మాంతరమందు వాస్తవముగా భూమికి ప్రభువగును. కార్తీక మాసమందు నెల రోజులు పాడ్యమే మొదలు ఒక్కొక్క దీపమును హరిసన్నిధిలో వెలిగించినవాడు పాపాలను పోగొట్టుకొనును, వైకుంఠమునకు పోవును. కార్తీక మాసమందు పౌర్ణమి నాడు సంతానమును కోరి సూర్యును ఉద్దేశించి స్నాన దానము చేయవలెను. అనగా అట్లు చేసిన ఎడల సంతానము కలుగునని భావము. కార్తీక మాసమందు హరిసన్నిధిలో టెంకాయ దానమును దక్షిణ తాంబూల సహితముగా చేయువానికి సంతాన విచ్ఛేదము ఉండదు, రోగము ఉండదు, దుర్మరణము ఉండదు. కార్తీక మాసమందు పౌర్ణమి నాడు హరి ఎదుట స్తంభ దీపమును పెట్టువాడు వైకుంఠపతి అగును. కార్తీక మాసమందు హరి సన్నిధిలో దీపము అర్పణ చేసిన వానికి కలిగెడి పుణ్యమును చెప్పుటకు నా తరము కాదు. కార్తీక మాసమందు పౌర్ణమి రోజున స్తంభ దీపమును చూచువారి పాపములు సూర్యోదయమందు చీకట్ల వలె నశించును. కార్తీక మాసమందు స్తంభమును సమర్పించనివాడు నరకము నుండి విడుదల కాడు. స్తంభ దీపమును సాలి ధ్యానమును వ్రీహిధాన్యమును నువ్వులు ఉంచి దీపము పెట్టవలెను. శిలతో గాని కర్రతో గాని స్తంభమును చేయించి దేవాలయము ఎదుట పాతి దానిపై దీపమును పెట్టువాడు హరికి ప్రియుడగును. ఈ స్తంభ విషయమై పూర్వ కథ కలదు, చెప్పెదను వినుము. మతంగ మహాముని ఆశ్రమము అనేక వృక్షాలతో కూడినది ఒకటి కలదు. అందుక విష్ణవాలయము కలదు. ఆ ఆలయము చుట్టూను వనముండెను. కార్తీక వ్రతము పరాయణులై మునీశ్వరులు ఇచ్చటికి వచ్చి విష్ణువును షోడశోప ఉపచారములతోనూ మాసమంతయు పూజించిరి. వారు అత్యంత భక్తియుక్తులై హరిద్వారములందు దీపమాలలను సమర్పించిరి, వ్రతములు చేసిరి. అందులో ఒక ముని ఇట్లు పలికెను. మునీశ్వరులారా వినుడు. కార్తీక మాసమందు శివుని ముందు స్తంభ దీపమును ఉంచువాడు వైకుంఠ లోక నివాసి అగును. కాబట్టి మనము ఆలయమున స్తంభ దీపమును పెట్టెదము. ఈ దినము కార్తీక పౌర్ణమి అయి ఉన్నది. ఈ దినము సాయంకాలము స్తంభ దీప దానము హరికి అత్యంత ప్రియము. స్తంభమును చేయించి కార్తీక మాస పూర్ణిమ నాడు సాయంకాలమందు దానియందు దీపమును పెట్టువారి పాపములు నశించి వైకుంఠ లోకమును పొందెదరు. వారందరూ ఆ మాట విని స్తంభ దీపమును సమర్పించుయందు ప్రయత్నము చేసిరి. ఓ రాజా, ప్రయత్నించి దేవాలయము ముంగిట దగ్గర కొమ్మలు ఆకులు లేని ఒక వృక్షము యొక్క మొద్దును చూచిరి. కార్తీక వ్రత సముత్సాహులైన వారందరూ కలిసి ఆస్థానమునందు శాలివ్రీహితిల సమేతముగా దీపమును నేతితో వెలిగించి ఆనందించి తిరిగి దేవాలయమునకు వచ్చి హరికథను చెప్పుకొనుచుండిరి. కథ చెప్పుకొనుచుండగా దేవాలయం ఎదుట చటచట అనే శబ్దములు కలిగి స్తంభ దీపము నశించి
అందరూ చూచుచుండగానే ఆ స్థానమంతయు పగిలి భూమి యందు పడెను. అందుండి దేహమును ధరించిన ఒక పురుషుడు బయలువెడలెను. అంతా మునీశ్వరులు కథను చాలించి దేవాలయము నుండి బయటకు పోయి చూచి ఆశ్చర్యముంది అయ్యో అయ్యో అని ధ్వని చేయుచు ఒక పురుషుని చూసి ఇట్లనిరి, ఓయి నీవెవ్వడవు? ఏ దోషము చేత మొద్దుగానున్నావు? ఆ విషయమునంతయు త్వరగా చెప్పుము. రాజా వారిట్లు అడుగగా వాడు వారికి దండ ప్రణామము ఆచరించి సంతోషముతో అంజలి పట్టి ఇట్లని చెప్పెను. ఓ బ్రాహ్మణోత్తములారా, నేను పూర్వమందు బ్రాహ్మణుడను, రాజ్యమును పాలించువాడను. ధనము, గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్బొంటువులు మొదలైన సమస్త సంపత్తులు కలిగియు దయాశూన్యుడనై దుష్ట వర్తన గలవాడనైతిని. నేను వేద శాస్త్రములను చదువలేదు, హరిచరిత్రను వినలేదు, తీర్థయాత్రకు పోలేదు, స్వల్పమైనను దానం చేయలేదు, దుర్బుద్ధితో పుణ్యకర్మ చేయలేదు. నిత్యము నేను ఉన్నతాసనమందు కూర్చుండి వేదవేత్తలు, సదాచారవంతులు, పుణ్యపురుషులు, దయావంతులు, సదాశ్రయ కాములు అగు బ్రాహ్మణులను నా ముందు నీచ ఆసనముల మీద కూర్చుండబెట్టి వారికి అభిముఖముగా పాదములను చాచి యుండువాడను. వారికి ఎన్నడూను ఎదుర్కొని నమస్కారములు చేయలేదు, వారి ఇష్టార్థములను ఇవ్వనూ లేదు. సర్వకాలమందును వారికెన్నడూను ఏ దానము ఇవ్వలేదు. ఒకవేళ ఎప్పుడైనను దానమివ్వక తప్పని ఎడల ధనము లేకుండా ధారాదత్తము చేసి తరువాత ధనము ఇచ్చి ఉండలేదు. శాస్త్ర శ్రవణ సద్భావ సంపన్నులు వచ్చి రాజును గనక నన్ను యాచించువారు అప్పుడే సరే ఇచ్చేదనని చెప్పుటయే గాని ఇచ్చుటలేదు. నిత్యము బ్రాహ్మణుల వద్ద ధనమును పుచ్చుకొన స్వకార్యములను చేసుకొనువాడను. మరలా వారికి తిరిగి ఇచ్చుటలేక ఉండెడి వాడను. నేనిట్లు దుర్బుద్ధితో దినములు గడిపి తిని ఆ దుష్కృత కర్మ చేత చచ్చి నరకమందు అనేక యాతనలను అనుభవించి తిని తరువాత భూమికి వచ్చి 52,000 మారులు కుక్కగా జన్మించి తిని అనంతరము 10,000 మారులు కాకిగా పుట్టి తిని అలాగా 10,000 మారులు తొండగా జన్మించి తిని పిమ్మట 10,000 మారులు పురుగుగా నుండి మలాసినై ఉంటిని. ఆ తరువాత 1,000,000 మారులు వృక్షముగా నుంటిని. చివరకు 1,000,000 మారులు స్థాణువు అంటే మొద్దుగా కాలము గడుపుచుంటిని. ఇట్లు అనేక విధములుగా పాపకర్ముడనైన నాకిప్పుడు దుర్లభమైన ముక్తి కలిగినది. దీనికి కారణము నాకు తెలియదు కాన సర్వభూత దయావంతులగు మీరు చెప్పుదురుగాక. మీ దర్శనము వలన నాకు జాతి స్మృతి కలిగినది. ఓ మునీశ్వరులారా, నా పూర్వపాపము ఇట్టిది అని పలికి వాడు ఊరకుండెను. మునీశ్వరులు ఇట్లు విని వారిలో వారు ఇట్లు చెప్పుకొనసాగిరి. కార్తీక మాస ఫలము యథార్థమైనది, ప్రత్యక్ష మోక్షమిచ్చునది. రాతికి కొయ్యకు కూడా మోక్షమిచ్చినది. అందుకు ఈ పూర్ణిమ సమస్త పాతకములను నశింపచేయును. ఆ పూర్ణిమ యందు స్తంభాదీపమును చాలా సుఖప్రదము. కార్తీక పౌర్ణమి నాడు పరులచే ఉంచబడిన దీపము వలన ఎండిన మొద్దు
ముక్తి నొందెను. మొద్దైన కార్తీక మాసమందు దేవ సన్నిధిలో దీపమును పెట్టిన ఎడల పాపము నశించి దయాళువైన దామోదరుని చేత మోక్షం ఆమోదింపబడినది. ఇట్లు వాదమును చేయువారితో ఉద్భూత పురుషుడు తిరిగి ఇట్లనియే, జ్ఞానవేత్తలైన మునీశ్వరులారా, దేనిచేత మోక్షము కలుగును, దేనిచేత బద్ధుడగును, దేనిచేత ముక్తుడగును, దేనిచేత ప్రాణాలకు ఇంద్రియములు కలుగును, మోక్షప్రాప్తమైన జ్ఞానమెట్లు కలుగును, ఈ సర్వమును నాకు చెప్పుడు. వాడిట్లు అడుగగా మునీశ్వరులు అంగీరస మునిని వానికి సమాధానము చెప్పమని నియోగించిరి. ఆయనయు వారితో సరేనని వానితో ఇట్లు చెప్పసాగెను. మీకు గనక కార్తీక పురాణములోని ఈ 16వ అధ్యాయము గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అధ్యాయాలతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.